నమస్కారం అండి. నమస్కారం అండి. ఏం పేరండి మీ పేరు? ప్రసాద్ అండి. ప్రసాద్ గారు, ఏంటి పిఠాపురం ఏంటి పరిస్థితులు ఎలా ఉంటాయి? పిఠాపతి జనసేన అండి. జనసేన అండి. మరి వరం గారు డిసప్పాయింట్ లో ఉన్నారని చెప్పి అంటారు, ఎంతవరకు నిజం? చాలా గట్టిగా తిరుగుతాడు, చాలా గట్టిగా చేస్తాడండి. ఆయన కోసం ఏం చెప్పకూడదండి. గట్టిగా తిరిగి గట్టిగా ఇంకో మామూలు గది చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చారంటండి ఆయనకి. ఆదేశాల ప్రకారంగా మొత్తం మీద ఏదైతే గీత గారికి ఏం మాటలతో తెలియదు కానీ కోపలు అంట 92,000 అంటండి మన నియోజకవర్గంలో ఓటింగ్. 92,000 నియోజకవర్గం కోపలందరికీ పవన్ కళ్యాణ్ కొడితే 1,00,000 మెజార్టీ పై మాట అండి. వాళ్ళు కొట్టలేదనుకోండి, గీత గారికి కొట్టుకున్నారనుకోండి, వాళ్ళు 60-70,000 వస్తాయండి మాట. అది వరం గారు మెజార్టీ అండి. అది పవన్ కళ్యాణ్ ఎక్కడ కదా వరం మెజార్టీ అండి. అది టీడీపీ. ఓకే, అంటే ఏ రకంగా అలా కాదు, ఇప్పుడు ఏ రకంగా మనం నమ్మొచ్చు మిమ్మల్ని అందరినీ గెలుపుతారైతే? అలా కాదు, వాళ్ళందరూ సిట్టి బల్జండి. అదే ఆయన ఒక్క కోపేనండి. దానికోసం నేను చెప్తున్నానండి. సిట్టి బల్జీలు అందరూ కూడా టీడీపీకి ఉంటారు. టీడీపీ క్యాడర్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నామండి. ఓ పక్క దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఓ పక్క మిథున్ రెడ్డి, ఓ పక్క కనబాబు గారు, ఓ పక్క ముద్రగడ పద్మనాభం, మన పక్కనే కదా, మీ దగ్గరే కదా పద్మనాభం. వీళ్ళంతా కూడా గట్టిగా ఓడిస్తామని చెప్పని గట్టిగా శబ్దం చేస్తున్నారు. పిఠాపురం సార్ కళ్యాణ్ బాబుని. ఆయన దేవురండి కిర్లంపూడి ఉత్తరపూడి ఉంది. ఆయన అక్కడ గెలిపించుకోనండి. మిథున్ రెడ్డి దేవుడు అయింది అక్కడ ఉండి. పిఠాపురం ఎక్కడండి? లోకల్ అండి. ఇక్కడ పనవది అంటారు, ఎవడొచ్చినా పనవది అంటారు. వచ్చి ట్రైన్ అంటించారు, మాకేం తెలుస్తుంది? ఎప్పుడు ట్రైన్ లో కనబడ్డాడు అంటించేది తుల్లేదని అంటే తప్ప ముద్రాడు పదం అన్నది ఇప్పుడు వచ్చి మాకు కనబడలేదు. ఊరికాయ ఉప్మా పెడతా అన్నాడు ఆయన. ఎక్కడ పెడతారండి ఉప్మా? పెట్టారండి అందరికీ. ప్రజల బతికి ట్రైన్ కాల్ చేసేసి ఉప్మా పెట్టారండి. ఓవరాల్ గా ముద్రగడ పద్మనాభం ప్రభావం కానీ, మిథున్ రెడ్డి ప్రభావం కానీ వాళ్ళ ప్రభావం ఏది ఉండదంటారు. మీరంతా హోల్ హార్టెడ్ గా ఉన్నారా? వేస్తారా? మీ గుర్తేంటి? గ్లాస్ కి వేస్తాం. మాది సైకిల్ గ్లాస్ కి వేస్తాం. థ్యాంక్ యూ అన్న, అందరికీ థ్యాంక్ యూ. ఏం బాబా, ఏం పేరు? నా పేరు సీన్ అండి. సీన్ గారు, ఏంటి పరిస్థితులు? ఏముంది, పవన్ కళ్యాణ్ గెలిపిద్దామనుకున్నామండి. నిజమే? ఊరికాయ మాటలు చెప్తారు, ఓట్లు వేస్తారండి మీరు? వేస్తాను బాబు, ఓటు గెలిపిద్దామండి. గెలిపిస్తారా? ఏంటి పవన్ కళ్యాణ్ మీద అంత నమ్మకం ఏంటి? ఉండాలి, ఆయన ఇష్టం కదా. ఆయన ఇష్టమా? ఇప్పుడు జనం ఏమంటున్నారంటే, చాలా మంది వైసీపీ వాళ్ళు కానీ ఇంకొకరు కానీ గెలిచేసిన తర్వాత ఇక్కడ ఉన్నోడు వెళ్ళిపోతాడు కదా అంటున్నారు. ఏమి గెలిపించేద్దాం పవన్ కళ్యాణ్. ఎలా ఉన్నా లేకపోయినా మీరు గెలిపించుకుంటా అంటారు, అంతేనా? మెజార్టీ మాత్రం లెక్కేయచ్చు. 50-60 మెజార్టీ ఉంటుందండి. అదేంటి, మీరు పక్కేమో చంద్రశేఖర్ రెడ్డి, కన్నబాబు గారు, గొంగ గీత గారు, మిథున్ రెడ్డి వీళ్ళంతా వచ్చారు. ముద్రగడ మీ పక్కన కోపరేట్ ముద్రగడ వచ్చేస్తున్నాడు. ఏం పనాలండి, పవన్ కళ్యాణ్ చేద్దామండి. మరి ముద్రగడ మాట మీరు వినరా? ముద్రగడ మాట వినరా అంటున్నాను. ఏమనరా? సరే, థ్యాంక్ యూ అండి. గెలిపిద్దామండి ముందు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. నమస్కారం బాబాయ్. ఏంటి గట్టి కుట్టేస్తున్నా? గట్టి కుట్టకపోతే ఏం పేరు? నా పేరు వెంకటరామన్ అండి. వెంకటరామన్ గారు, ఏంటి పిఠాపురం పరిస్థితులు ఏంటి? పిఠాపురం పరిస్థితులు అంటే అండి, ముందైతే మాకు వరం గారు చెప్పినట్టు చేస్తామండి. ఇప్పుడు వరం గారు సీట్లు లేదు కాబట్టి కళ్యాణ్ గారు చేస్తామండి. ఓ సూపర్. అంటే వరం గారు ఫ్యాన్స్ అంతా కూడా కళ్యాణ్ గారికి గుద్దేస్తారన్నమాట. గుద్దేమండి. గీత గారి పరిస్థితి ఏంటి? గీత గారి పరిస్థితి మనకు తెలదండి. గీత గారు అయితే వాడిపోతారండి ఇటు. అలా కాదు బాబాయ్, ఇప్పుడు మీరు ముద్రగడేమో ఓడించేస్తారంటున్నాడు. ఎవరండి ముద్రగడ్డ గారు చెప్తే ఓటేసి వాళ్ళు ఎవరున్నారండి ఇప్పుడు? అది కోప నాయకుడు అంటున్నాడు. కోప నాయకులు అన్నా ఏమన్నా ఏం సీన్ లేదండి, ఒకప్పుడు అండి అది. అదే అడగండి, కోప నాయకులు అండి వాళ్ళు. అలా కాదు, ఉప్మా పెడతాడంట కదా. ఉప్మా పెడతాడు, ఏం పెడతాడో ఏమన్నా వేరే సంగతి అండి. కోప నాయకులు సీన్ లేదండి. అయితే కళ్యాణ్ గారిని అయితే గెలిపించుకుంటారు. కళ్యాణ్ గారిని మెజారిటీ ఏమాత్రం అంచనా వేయచ్చు? మెజార్టీ వరం గారికి వచ్చిన మెజార్టీ ఇస్తామండి. అంటే ఎగ్జాంపుల్ ఉదాహరణకి 50,000 మెజార్టీ ఇస్తామండి. కరెక్ట్గా చెప్పారు, బాగా చెప్పారు. థ్యాంక్ యూ బాబాయ్. ఎత్తే మూటెత్తే, కష్టపడే వాళ్ళని కట్టకూడదు. నమస్తే అండి. నమస్కారం అండి. ఏం పేరండి మీ పేరు? అప్పనండి. అప్పన్న ఎవరండి? సొంటూరు బాకలండి వారి. సున్నూరు బాకల. ఏ నియోజకవర్గం మీది? పిఠాపురం. పిఠాపురమా? ఎవరు నిలబడుతున్నారు తెలుసా? ఏ పార్టీల నుంచి? ఏ పార్టీ అంటే మాకేం తెలుస్తుంది. ఇప్పుడు జగన్ గారి నుంచి ఎవరు? పిఠాపురం అయితే వర్మ గారు. ఇప్పుడు పరిస్థితుల్లో వర్మ గారు పోటీ చేస్తున్నారా? పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారా? ఏంటి ఎలా ఉంటుంది మూమెంట్? పవన్ కళ్యాణ్ వస్తారు. ఇంకా ఎలా ఉంటుంది అంటే పవన్ కళ్యాణ్ వస్తారా? గెలిపిస్తారా మీరు? మరి గెలిపించుకుంటాం, ఏం చేస్తాం మరి. నిజమేనా? ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. మీ పేరు? ఏం చేస్తుంటారు? కళ్ళు గీస్తూ ఉంటారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు నిలబడుతున్నారు ఈసారి. మరి ప్రజల యొక్క నిర్ణయం ఏంటంటారు? ప్రజలు అంటే ఈ మన కుండలం, కాపులు, పెట్టుబడులు, ఇటుకల్లి పవన్ కళ్యాణ్ గెలిపిందామని అనుకుంటున్నాం.
ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు మరి ఈసారి? మెజార్టీ ఏంటంటే మెజార్టీ ఏంటి ఇంకా వంగగీత గారు కూడా కాపు సామాజికానికి సంబంధించినటువంటి వ్యక్తి కదా. వ్యక్తి అన్నా వంగగీత ఎక్కడో ఒక కాపాడదండి. ఎప్పుడో మళ్ళీ ఇప్పుడు పోటీ చేసింది, ఎప్పుడో పోయింది. పవన్ కళ్యాణ్ చూద్దామని అనుకుంటున్నామండి ఈ సంవత్సరం. మొన్నటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారిని నాన్ లోకల్, మీకు ఓటేసిన తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోతారని చెప్పేసి అన్నారు. కాకపోతే పిఠాపురంలో ఆయన ఇల్లు కొనుక్కున్నారనేటువంటి వార్త కూడా వినిపిస్తుంది కదా. ఇంకా అనుకోలేదండి. ఒక అబ్బాయి ఆవిడ మాత్రం వంగగీతకు ఉంటుందండి. వంగగీతకు ఉంటుందండి. మరి ముద్రగడ పద్మనాభం గారు కూడా నెగిటివ్ గా ఆయనకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు, ఓటు వేయొద్దు పవన్ కళ్యాణ్ గారికి అని చెప్పి వైసీపీలో కలిసిపోయారు కదా. ఆయన ఏం చేశాడండి మాకు అప్పుడు గెలిచారు కదా. ఆయన ఏం చేశాడు? ఆయన ఏం చేయలేదండి. పవన్ కళ్యాణ్ చూద్దామని అనుకుంటున్నామండి. ఇసుకులు కాపులు జగన్ గారు మేము కొన్నారు. ఎందుకు గెలిపించాలని కోరుకుంటున్నారు మీరు పవన్ కళ్యాణ్ గారిని? గెలిపించామని అంటే ఆయన ఉత్సాహపడుతున్నాడండి. ఆయన పెద్దపడుతున్నాడు, రాజకీయంలో వస్తుంది అందుకని. మరి ప్రస్తుత పరిపాలనలో మీకు సమస్యలే ఉన్నాయి? సమస్యల పరిపాలన మాకు పరిపాలనలో సమస్యలు ఇంకన్నీ చెప్పే స్థితిలో లేవు కదండి. ఇప్పుడు చెట్లు తీసుకోవాలని పోయింది. పవన్ కళ్యాణ్ గారిని అయితే ఖచ్చితంగా గెలిపించుకుంటారు మీరు? మేము గెలిపించుకుంటామండి. ఓకే, థ్యాంక్ యూ.